అమెరికా ఇరాన్ చర్చలు ఒక్కొక్క గదిలో ఒక్కొక్కళ్ళు ఆ షాబాజ్ షరీఫ్ వెళ్ళి ఇరాన్తో కాసేపు కూర్చుని వచ్చి వాళ్ళు ఇది చెప్పారని అమెరికాకి చెప్తాడు, అమెరికా వాళ్ళు ఇది చెప్పారని వాళ్ళకి చెప్తాడు. ఇట్టుంది ఎదురుబోదురు కూర్చోబెట్టే సాహసం చేయలేకపోతున్నారా, లేకపోతే ఎదురుబోదురు వీళ్ళిద్దరు కూర్చోవడానికి నిరాకరిస్తున్నారో తెలియదు. అయితే ఈ చర్చల మీద ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పెదవిర్చాడు. స్పీకర్ మొహమ్మద్ బాగర్ గాలిబఫ్ అయితే శాంతి బృందం అతని నేతృత్వంలోని ప్రతినిధి బృందమే శాంతి చర్చలో పాల్గొంది. అయితే ముందస్తు షరతులకు యుఎస్ అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్ మీడియా చెప్పడం, ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం ఇరాన్ ప్రభుత్వానికి చెందిన 2 విమానాలు పాకిస్తాన్ చేరుకున్నాయి. ఇరాన్ ప్రతినిధులు ఆఖరి విదేశాంగ శాఖ కూడా పాకిస్తాన్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆ దేశ ఆర్మీ చీఫ్ హసీం మునీర్, ఇతర పాక్ అధికారులు వాళ్ళకి స్వాగతం కూడా పలికారు. ఇరాన్ ఇస్లామాబాద్ చేరుకున్న చర్చలు ముందుకు సాగేందుకు షరతులు పెట్టింది. లెబనాన్లో కాల్పు విరమణ జరగాలని ఆంక్షలు పెడితే దానికి అంగీకరించింది. అదే సందర్భంలో అమెరికా మీద మాకు ఏమాత్రం నమ్మకం లేదంటూ గలీబాఫ్ చెప్పుకొచ్చారు. మరోవైపు లెబనాన్ ఇజ్రాయెల్ మధ్యన చర్చలు ఇంకో పక్కన అని చెప్పుకొచ్చారు. పాక్లో శాంతి చర్చల సమయం దగ్గర పడుతున్న టైంలోనే అమెరికాలో లెబనాన్ ఇజ్రాయెల్ రాయబారులు ఫోన్లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ వ్యవస్థీకృత చర్చలకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా ఇది పెట్టట్టు అమెరికా చెప్పుకొచ్చింది.